హలో గైస్, వెల్కమ్ టు వరాజ్ వ్లాగ్స్. ఈ రోజు మేము హైదరాబాద్ లో ఉన్న KPHP లో నెక్సస్ మాల్ పక్కన ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు గైస్. అమేజింగ్ గా ఉంది. నా ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేస్తాను. కంప్లీట్ గా అయితే వీడియోని చూడండి. సో మేము ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి కరెక్ట్ గా 15 to 20 మినిట్స్ లో అయితే ఆ స్పాట్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఎగ్జిబిషన్ కి వెళ్ళటానికి ఒక ఫ్రాక్ అయితే వేసుకున్నాను గైస్, లాంగ్ ఫ్రాక్. దానికి నా దగ్గర కాంబినేషన్ చున్నీ అయితే లేదు. సో నేనేమనుకున్నాను, ఎగ్జిబిషనే కదా, జస్ట్ ఇలా సింపుల్ గా రెడీ అయ్యి వెళ్ళిపోదామని చెప్పి నేను అనుకున్నాను. కానీ వెళ్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఎగ్జిబిషన్ లో ఎంట్రన్స్ లో ఉండేది అయోధ్య రామ్ మందిర్ సెట్ అన్నమాట. సో టెంపుల్ వైబ్ ఉంటుంది కదా స్టార్టింగ్ లోనే. చున్నీ లేకపోతే ఎలా బాగోదు అని చెప్పి నేను దారిలో తీసుకున్నాను అనమాట చున్నీ. దారిలో ఎక్కడ తీసుకున్నానంటే, హైదరాబాద్ లో KPHB లో ఒక మార్కెట్ ఉంటుంది గాయస్, ఒక స్ట్రీట్ ఉంటుంది, షాపింగ్ స్ట్రీట్ అనమాట. సో అక్కడ చాలా ఐటమ్స్ దొరికేస్తాయి. సో ఈ స్ట్రీట్ షాపింగ్ లో డైలీ వేర్స్ చాలా రీజనబుల్ గా ఉంటాయి గైస్. అండ్ అలాగే జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి. ఇన్నర్ వేర్స్ నుంచి ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్ లో దొరికేస్తుంది అనమాట. హైటెక్ సిటీలో ఉన్న ఫోరం మాల్ పక్కన, అదే ఇప్పుడు అంటున్న నెక్సస్ మాల్ అంటున్నారు కదా, దాని పక్కన నా ఇన్స్టిట్యూట్ ఉండేది అనమాట. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. నా ఇన్స్టిట్యూట్ దాని పక్కనే ఉండేది. సో నేను ఇదే స్ట్రీట్ నుండి అప్పట్లో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినప్పుడు వస్తూ వెళ్తూ ఉండేదాన్ని అనమాట. అండ్ మాకు రికార్డ్ వర్క్స్ అవి చాలా ఉండేవి. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏమన్నా కావాలంటే ఇదే స్ట్రీట్ లోకి వచ్చి నేను కొనుక్కునేదాన్ని. అండ్ స్కార్ఫ్స్ ఉంటాయి గాయస్, స్కార్ఫ్స్ అయితే చాలా బాగుంటాయి. చాలా మంచి కలెక్షన్స్ అయితే దొరికేస్తాయి ఇక్కడ, జస్ట్ 100 రూపీస్ లో. నేనైతే ఇక్కడ నాకు కావాల్సిన చున్నీ వెతుకుతూ ఉన్నాను. నాకు రెడ్ కలర్ లో కావాలి. నేను జార్జెట్ అండ్ షిఫాన్ లో వెతుకుతూ ఉన్నాను. సో అవి నా హస్బెండ్ కి అంత నచ్చట్లేదు, కొంచెం యూనిక్ గా ఉండాలని చెప్పి అంటున్నారు అనమాట. అంటే నేను చూసేవన్నీ కూడా రెగ్యులర్ టైప్ ఉన్నాయి. సో తనేమంటే, మనం ఒక అకేషన్ కి వెళ్ళినప్పుడు కొంచెం గ్రాండ్ గా అయితే వేర్ చేస్తాం కదా, స్పెషల్ అకేషన్స్ కి వెళ్ళేటప్పుడు మనం వేసుకుంటాం కదా గైస్, కొంచెం స్పెషల్ గా కనిపించేలాగా, అలా అన్నమాట. సో నేనైతే ఇక్కడ చాలా సింపుల్ గా చూస్తున్నాను. అవన్నీ కూడా బాలేదు అంటున్నారు అనమాట. నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ అయితే చాలా సింపుల్ గానే ఉంది. చున్నీ కొంచెం గ్రాండ్ లుక్ గా ఉంటే బాగుంటుందని చెప్పి తన ఇంటెన్షన్ అనమాట. సో నేనైతే ఇక్కడ చందేరి కాటన్ సిల్క్ టైప్ లో ఒకటి నచ్చింది నాకు. అది కూడా రెడ్ అండ్ లైట్ వైట్ కాంబినేషన్ ఉందన్నమాట. సో ఇది నేను తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇది కూడా నా హస్బెండ్ కి కొంచెం నచ్చేసింది. సో సింపుల్ గా ఇది కూడా బాగుంది కదా అని చెప్పి నేను తీసుకుని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం గైస్ ఇక్కడ నుంచి. అదిగో చూస్తున్నారా, అక్కడ దూరంగా కనిపిస్తోంది కదా రామ్ మందిర్ సెట్. ఇక్కడ నుండి అక్కడికే మనం వెళ్లేది ఇప్పుడు. సో మొత్తానికైతే మనం రావాల్సిన ప్లేస్ కి వచ్చేసాం గైస్. ఇక్కడ తను టికెట్స్ తీసుకోవడానికి వెళ్లారు టికెట్ కౌంటర్ కి. టికెట్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ ఉంది. మాకైతే 150 రూపీస్ పెట్టినా కూడా చాలా వర్తి అనిపించింది. ఇక్కడ అంతా లొకేషన్స్ కానీ ఈ ఎగ్జిబిషన్ లోకి రావడం అనేది 150 రూపీస్ చాలా రీజనబుల్ అనిపించింది అనమాట. సో లోపలికైతే వచ్చేసాము. లోపల ఎంట్రన్స్ లో అదిరిపోయింది. అటు ఇటు రెండు సైడ్లు కూడా చక్కగా ఫొటోస్ అరేంజ్ చేశారు. పెద్ద పెద్ద ఫొటోస్ ఎంత బాగున్నాయో. అందరూ కూడా ఫొటోస్ వీడియోస్ దిగుతూ ఉన్నారనమాట. అండ్ అలాగే నైట్ టైమ్ లో అయితే ఈ వ్యూ నిజంగా మనం అయోధ్య వచ్చేసామా అన్న ఫీలింగ్ వస్తుంది. అయోధ్య లుక్ టెంపుల్ లోనే సెట్ అరేంజ్ చేశారు కాబట్టి సేమ్ టు సేమ్ లోపల బాలరాముని ఐడియల్ కూడా సేమ్ అలాగే ఉంది గాయస్. మీరు చూస్తే నిజంగా షాక్ అవుతారు. లోపల అయితే అసలు ఉండనివ్వట్లేదు. జస్ట్ అలా చూసి ఫోటో దిగి వెళ్ళిపోవాలి అంతే. సెక్యూరిటీ కూడా ఇక్కడ ఉన్నారనమాట. ఎక్కువసేపు ఉండనివ్వట్లేదు. ఎందుకంటే ఇది సెట్ కదా గాయస్, ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి వెళ్ళిన వాళ్ళు జస్ట్ అలా ఒక 2 మినిట్స్ స్పెండ్ చేసి బయటికి వెళ్ళడమే మంచిది. ఎందుకంటే ఎక్కువ మంది పట్టరు కదా సెట్స్ లో. సో అలాగా ఉండనివ్వట్లేదు అనమాట. అండ్ దీని పక్కన టైటానిక్ సెట్ కూడా వేశారు. ఈ టైటానిక్ సెట్ లోపలైతే అంతా కూడా మీకు చూపిస్తాను చూడండి, అద్భుతంగా ఉంది. అంతా కూడా నిజంగా టైటానిక్ షిప్ లో ఉన్నట్టే అరేంజ్ చేశారు లోపలంతా కూడా. అలాగే ఈ టైటానిక్ షిప్ లోపల టైటానిక్ మూవీలో ఉన్న యాక్టర్స్ ఫొటోస్ అన్ని కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ టైటానిక్ మూవీ హీరో హీరోయిన్ నిలబడినట్టు మనం కూడా నిలబడదామని చెప్పి అడుగుతుంటే తను చూడండి, అయ్య బాబోయ్ మామూలుగా లేదుగా సెట్ అంతా కూడా. లోపల చూడండి, అసలు నిజంగా టైటానిక్ మూవీలో మనం లోపల చూసిన లొకేషనే కనిపిస్తుంది నాకైతే ఇక్కడ రియల్ గా చూస్తుంటే. ఇదంతా కూడా మీకు చూస్తుంటే వీడియోలో రియల్ కబోర్డ్స్ లాగా అనిపిస్తున్నాయి కదా గైస్, కానీ అదంతా కూడా సెట్టింగ్ అనమాట. చూడండి లైటింగ్ లో ఎంత బాగా కనిపిస్తుందో వీడియోలో అయితే రియల్ కబోర్డ్స్ లాగా. అబ్బబ్బబ్బబ్బా, ఇక్కడ చూడండి, ఇది హైలైట్ అసలు. మొత్తం సోఫా సెట్స్ ఎలా అరేంజ్ చేశారో చూడండి. ఫైనల్ గా అయితే మనం ఇక్కడ టైటానిక్ షిప్ దగ్గరికి అయితే వచ్చేసాము. దీన్ని అయితే టచ్ చేయకుండా చుట్టూ కూడా ఏదో కట్టేశారు. చూడండి టైటానిక్
షిప్ అన్నమాట. ఇది టైటానిక్ షిప్ ఎలా మునిగిపోయిందో అనేది కూడా పక్కన ఒక విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఈ సీన్ ఎవరికైనా గుర్తుందా? ఎవరైనా టైటానిక్ మూవీ చూసుంటే గనక ఈ సీన్ గుర్తుండాలి. ఇక్కడ టైటానిక్ షిప్ లో జాక్ రోజీ డ్రాయింగ్ వేస్తాడనమాట. ఈ సీన్ చూసారా? ఇది ఎండింగ్ లో వస్తుంది ఈ సీన్. అంటే షిప్ మునిగిపోయిన తర్వాత వచ్చే సీన్ అనమాట ఇది. ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ అంట. మొత్తం అంతా కూడా డెకరేషన్ చేసున్నారు. పెద్ద పెద్ద వాల్ పేపర్స్ పెట్టి డెకరేట్ చేశారు. కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు గాయస్. మామూలుగా వీడియోస్ లో చూస్తే వాటర్ ఫాల్స్ ఉన్నట్టు చెప్పారనమాట. కానీ ఇంకా ఇక్కడ పని జరుగుతూ ఉంది. ఇంకా వాటర్ ఫాల్స్ అయితే అవ్వలేదు. నేను అక్కడ ఉన్న వర్క్ చేస్తున్న ఒక అబ్బాయిని అడిగాను, ఇక్కడ ఇంకా ఎందుకు స్టార్ట్ అవ్వలేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడిగాను. అడిగితే ఏమో నాకు తెలియదు అని చెప్పారు వాళ్ళు. సో నేనైతే అలా ముందుకు వెళ్తున్నాను. నిజంగా నాకు తెలియదు గాయస్, ఇక్కడ పని జరుగుతుందంట. నేను జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. కానీ అక్కడ అంతా క్లోజ్ చేశారు వాళ్ళు. అటు వెళ్ళండి, ఇక్కడ పని జరుగుతుందని చెప్పినా కూడా అవునా అని నేను ఇంకా షాక్ అయ్యి ఇంకా ఒక స్టెప్పే కదా అని పైకి ఎక్కేసాను. ఇదిగో చూస్తున్నారు కదా, నేను వెళ్తున్నాను చూడండి. అక్కడ అదంతా వాటర్ ఫాల్స్ పడే స్పాట్ అంట. సో ఇంకా ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంకా కొంచెం టైం పట్టొచ్చు ఇక్కడ వాటర్ ఫాల్స్ స్టార్ట్ అవడానికి. సో మేమేం చేసామంటే ఇక్కడ ఈ లొకేషన్ దగ్గర కొన్ని ఫొటోస్ అవి దిగేసి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా దీని వెనకాలే మనకి జైంట్ వీల్ యాక్టివిటీస్ అవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి గాయస్. ఇక్కడ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. 600 రూపీస్ పేర్ అని చెప్పారు. చాలా బాగున్నాయి కానీ నా దగ్గర చాలా ఉన్నాయి, ఎందుకులే అని నేను ఒక్కటి కూడా తీసుకోలేదు. జస్ట్ చూస్తున్నాను. మన అమ్మాయిలంతా అంతే కదా, చూడటం అంటే బాగా ఇష్టం. చూసి ఎంత టైం అయినా వేస్ట్ చేయొచ్చు. నేనే రకం అంటే చూసేది ఎక్కువ, కొనేది తక్కువ. నాకు బాగా నచ్చితే గానీ, బాగా యూనిక్ గా ఉంటే గానీ నేనైతే కొనలేను. అంత గమ్మున డబ్బులు పెట్టేయలేను అనమాట. బాగా నచ్చాలి, నాకు 100% నచ్చేయాలి. సో ఇక్కడ 500కి 3 టాప్స్ అంట, చాలా బాగున్నాయి. కాటన్ టాప్స్ అవి, జీన్స్ మీద కానీ లేదంటే నైట్ టైంలో కూడా వేసుకోవచ్చు, సమ్మర్ కాబట్టి. చూస్తున్నాను తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నాను. నా హస్బెండ్కి కూడా చూపించాను. నువ్వు వేసుకోపోయావు, నీకెందుకులే అని చెప్పి అంటున్నాడు ఆయన. సో నేను కూడా ఇంకెందుకులే అని లైట్ తీసుకున్నాను. నా దగ్గర కూడా నైట్ డ్రెస్సులు చాలానే ఉన్నాయిలే అని చెప్పి. సో చూస్తున్నాను, కలర్స్ బాగున్నాయి, మంచిగా ఉన్నాయని చెప్పి. ఏమో డెసిషన్ చేంజ్ అవ్వచ్చు కదా, నచ్చితే తీసుకోవచ్చు కదా అని చెప్పి అన్నీ చూస్తున్నాను. దీని ఎదురుగా ఒక షాప్ ఉంటే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూడండి అసలు స్టిక్కర్ ప్యాకెట్స్, రబ్బర్ బ్యాండ్స్ 20 రూపీస్ అంట గాయస్. ఎంత బాగున్నాయో, చాలా ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఓన్లీ అన్నీ 20 రూపీస్ ఏం కాదు, ఓన్లీ అక్కడ బోర్డు పెట్టారు చూడండి, అక్కడ మాత్రమే అవి ఆ రబ్బర్ బ్యాండ్స్, ఆ స్టిక్కర్ ప్యాకెట్స్ మాత్రమే 20 రూపీస్. మిగతావన్నీ 20 అని నేను అనుకున్నాను. వాళ్ళని అడిగితే కాదు, ఒక్కొక్కటి ఒక్కో రేట్ ఉంటుందని చెప్పారనమాట. సో నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ బాగా వెతికేస్తున్నాను. నాకు ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అంటే ఎంత ఇష్టమో. 2 అయితే తీసుకున్నాను గైస్. ఇక్కడ చూడండి కమ్మలు ఎంత బాగున్నాయో. అడిగాను 80 రూపీస్, 100 రూపీస్, 150 రూపీస్ ఇలా చెప్తూ ఉన్నారు. సో నేను పిచ్చి కమ్మలు ఎక్కువ పెట్టను, నా దగ్గర చాలా కలెక్షన్ అయితే ఉంది. జస్ట్ నేను డైలీ వేర్కి చిన్నవి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అవే ఉంటాయి మోస్ట్లీ. ఎప్పుడన్నా అకేషనల్గా ఫోటోకో వీడియోకో దేనికన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ అలాగా నేను ఇలాంటి కమ్మలు యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట. కానీ గాయస్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి నాకు. కానీ నేను ఎక్కువగా తీసుకోనివి, నా దగ్గర ఆల్రెడీ చాలా స్టాక్ ఉంది. మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి నేను ఎక్కడ పెట్టుకోనని చెప్పి నేను తీసుకోలేదన్నమాట. బ్యాంగిల్స్ కూడా అసలు అవసరం ఉన్నాయి గైస్, చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ కూడా నేను ఎక్కువ యూజ్ చేయను, నా దగ్గర ఆల్రెడీ చాలా కలెక్షన్ ఉంది బ్యాంగిల్స్. సో ఏదో ఒకటి తీసుకోవాలి కదా, ఇంతగానం చూసి తీసుకోకపోతే బాగోదని చెప్పి 2 రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను నేను. నెయిల్ పాలిష్లు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి గైస్. చూస్తుంటే అసలు మనకి టైం సరిపోదన్నమాట. సో ఆ రెండింటికి మనీ పే చేసేసి మేము వేరే షాప్కి అయితే వెళ్తున్నాము. మేము వచ్చేటప్పుడు మా బైక్ కీ ఉంటుంది కదా, దానికి ఒక కీ చైన్ ఉంటుంది. సో అది అన్ఎక్స్పెక్టెడ్గా తెగిపోయింది. సో దానికి ఒక కీ చైన్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి కీ చైన్స్, ఎంత బాగున్నాయో డాల్స్ అయితే. కానీ ఆయనకి ఏంటంటే కొంచెం లైట్ వెయిట్, బాగా లైట్ వెయిట్ ఉండాలి కీ చైన్. ఇంత వెయిట్ బొమ్మలు అవి ఇవి అంటే నచ్చవు తనకి. సో నేను చూస్తున్నాను, జస్ట్ అమ్మాయిలకి అయితే బాగా ఇష్టం ఉంటాయి కదా. నేను కూడా అప్పట్లో ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు నా కీ చైన్ ఇలాగే ఉండేదన్నమాట, బొమ్మలతో బర్డ్స్తో అట్లా ఉండేది, చాలా బాగుండేది కీ చైన్. సో చూస్తున్నాను ఏదన్నా నచ్చితే తీసుకుందామని చెప్పి, అసలు ఏది కూడా నచ్చలేదు, అన్ని వెయిట్గా బొమ్మలతోనే ఉన్నాయి. మీరు ఎవరైనా పిల్లలతో వస్తే జాగ్రత్త, ఎందుకంటే పిల్లలు స్కూల్ బ్యాగ్స్కి ఇలాంటి కీ చైన్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు కదా, సో అల్లరి చేస్తారు ఖచ్చితంగా. చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఈ కీ చైన్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ చెప్పారు. ఎక్కడ చూసినా మొత్తం బట్టలే ఉన్నాయి గాయస్. అసలు
నేను ఒక షాప్‌లో దూరాననమాట. తర్వాత నా హస్బెండ్ రియాక్షన్ చూడాలి. ఇదొచ్చినట్టే ఉంది ఇంకా అని కాసేపు అక్కడే ఉండిపోయాడనమాట. నేను ఇక చూడండి ఈ షాప్‌లోకి ఎంటర్ అవుతానా, మొత్తం చూస్తే గాని నేను బయటికైతే రాను. చేతిలో పట్టుకున్నాను చూడండి బ్లూ కలరు. అది బాగా నచ్చింది. కాకపోతే బాగా పెద్దగా అయిపోయింది. మళ్ళీ దాన్ని స్టిచ్ చేసి, కట్ చేసి ఏం వేసుకుంటాంలే అని ఇంక అది వదిలేసాను. 250 రూపీసే. అక్కడ అన్ని స్వెటర్స్ ఉన్నాయి గైస్. చాలా బాగున్నాయి. అన్నీ కూడా 150, 250 అని చెప్పారు. కాకపోతే మనకేమి సెట్ అవ్వవు. అలాంటివి వేసుకుని ఆడ తిరగాలి మనము. ఇక్కడ షాపింగ్ పక్కకి షాపింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఉన్నాయంటే గైస్, అసలు ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ లో ఎంటర్టైన్మెంట్ గేమ్ పెట్టుకుని బ్రతికేయచ్చు అనిపించింది నాకు. అంత గ్యామ్లింగ్ ఉన్నాయి. నిజం గైస్, ఎవరికైనా పాసిబుల్ ఉంటే ఇలాంటి ఎగ్జిబిషన్ లో ఒక ఎంటర్టైన్మెంట్ గేమ్ పెట్టుకునే ప్రయత్నం చెయ్యండి. ఇంకా పిల్లలతో వస్తే చెప్పక్కర్లేదు, ఇలాంటి ఆటలతోనే అలసిపోతారు పిల్లలు. ఇంకా ఆయనేమో జైంట్ వీల్ ఎక్కుదాం అన్నారు. నాకు అసలు మామూలుగా ఉండదు. నాకు కొంచెం ఫోబియా ఉందనమాట, హైట్ ఫోబియా. కొంచెం ఎక్కితేనే నాకు కళ్ళు తిరుగుతాయి అనమాట. సో నార్మల్గా ఎక్కుతాను, కాకపోతే మనకి చిన్నప్పుడు ఈ జైంట్ వీల్ ఫియర్ ఒకటి ఉండింది అనమాట. ఒకసారి నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, మా ఊర్లో జాతర అవుతుంటే వెళ్ళాము. అక్కడ జైంట్ వీల్ ఎక్కాను. దెబ్బకి నాకు జ్వరం పట్టేసుకుంది. ఇంక అప్పటి నుండి నాకు జైంట్ వీల్ అంటే భయం గైస్. సో ఫుడ్ ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయి, కాస్ట్ కూడా అలానే ఉంది. సో మేమైతే ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే ఒక చాటే 80 రూపీస్, 100 రూపీస్ అట్లా చెప్పారు. ఎందుకు బయట 30 రూపీస్కే వస్తుంది కదా అని చెప్పి ఇంకా వెళ్ళిపోయేదే కదా ఎలాగో అని ఇంకా తీసుకోలేదు. సో ఇక్కడ చూడండి అప్పడం ఎంత సైజు ఉందో. సో మేమైతే ఇక్కడ ఏమి ఫుడ్ ఐటమ్స్ అయితే ఏమి తినలేదు. సో కంప్లీటెడ్ గైస్, అయిపోయింది. ఇదే మా ఎగ్జిబిషన్ వ్లాగ్ అనమాట. మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? అంటే నేను ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికీ చూపిద్దామని చెప్పి వీడియో తీసాను నేను. మీలో ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ మా వ్లాగ్ గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.